ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్ల తల్లిదండ్రులు చూసిన ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని తనకు తెలియని కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. తన అత్తింట్లో ఉన్నవారి గురించి ఏమీ తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు, ఏమి వండాలో, వారితో ఎలా ఉండాలో ఏమీ తెలియదు. ఒక్కసారిగా ఆడపిల్ల జీవితంలో బాధ్యతల మీద పడి తన ప్రపంచం ఒక్కసారిగా మారిపోతుంది. పుట్టింట్లోలాగా తనకిష్టమైనవి తినవచ్చా, లేక అందరూ తిన్న తర్వాత తినాలా? కుటుంబంలో అందరి ఇష్టాల గురించి తెలుసుకోవాలా, తన భర్త గురించి కూడా తెలుసుకోవాలా? ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి ఆడపిల్లకు. పుట్టింట్లో స్వేచ్ఛగా తన ఇష్టానుసారంగా ఉన్న ఆడపిల్ల అత్తారింట్లో పరిస్థితులను చూసి భయపడుతుంది. కానీ అన్నింటినీ తట్టుకుని ఒక బాధ్యత గల ఇల్లాలుగా ఉంటుంది. ఇంత చేసినా భార్యను భర్త అనే మాట ఏమిటో తెలుసా? ఇంట్లో ఏం పని నీకు, ఖాళీగా కూర్చోవడమే కదా అని హేళన చేస్తాడు. అవునా, నేను బయటకు వెళ్ళి బోలెడు పనులు చేస్తున్నా అంటాడు. భార్య ఇంట్లో చేసే పనుల గురించి తెలుసుకుంటే ఎప్పుడూ కూడా ఈ మాట అనడు. భార్య ఒకరోజు ఇంట్లో లేకపోతే తెలుస్తుంది ఆ ఇంటి పరిస్థితి, ఆ ఇల్లాలి గొప్పతనం తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఏమీ తెలియని కొత్త ఇంటికి వెళ్ళి ఎవరైనా ఒకరోజు ఉండగలరా? ఉండలేరు. కానీ ఒక ఆడపిల్ల మాత్రం తనకు ఏమీ తెలియని మరో ప్రపంచం అనే అత్తారింట్లో అడుగుపెట్టి అన్ని పరిస్థితులను అర్థం చేసుకుని ధైర్యంగా ముందుకు అడుగు వేస్తుంది. అర్థమైందనుకుంటా. పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వచ్చిన ప్రతి అమ్మాయికి తన భర్త చెప్పే మొదటి మాట, మా అమ్మను జాగ్రత్తగా, ఏ కష్టం రాకుండా మీ అమ్మలా చూసుకో అని చెప్తారు. కానీ అదే మాట తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేనే సర్వస్వం అనుకుని వచ్చిన అమ్మాయిని నీ కన్న కూతుర్లా చూసుకో అని ఎంతమంది అంటారు? మీరే చెప్పండి. భార్య ఏదైనా చెప్తే నీకేం తెలుసు, సలహాలు ఇస్తున్నావు అంటారు. అసలు ఆమెకు ఏమి తెలుసో లేదన్నది భర్త ఒకసారి భార్య చెప్పేది వింటేనే కదా తెలిసేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇతరులతో చెప్పుకుంటే సమస్యలు పెద్దవవుతాయి కాదంటారా? భార్య యొక్క చిన్న చిన్న కోరికలు తీర్చాలి భర్త. భార్యకు కొంత సమయం కేటాయించాలి. అప్పుడే భార్యాభర్తలు జీవితాంతం సంతోషంగా ఉంటారు. అర్థమైందనుకుంటా.